మూసి ఈ పేరుకు ఎంతో చరిత్ర ఉంది. అనంతగిరి కొండల్లో పుట్టి పచ్చని ప్రకృతి ఒడిలో గలగలా పారుతూ ఒకప్పుడు భాగ్యనగరం దాహార్తిని తీర్చింది. నగరం నడిబొడ్డులో ప్రవహిస్తూ ఎండిన నల్గొండ జిల్లా గొంతును తడుపుతూ కృష్ణమ్మలో కలిసిపోయింది. కానీ నేడు మూసి పేరు వింటే చాలు ముక్కు మూసుకునే పరిస్థితి వచ్చింది. స్వచ్ఛతకు మారుపేరైన నది ఇప్పుడు కాలకూట విషంగా మారింది. గత కొద్ది రోజులుగా మూసీ చుట్టూనే తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. విమర్శలు ప్రతి విమర్శలతో మూసీకి రాజకీయ రంగం అలుముకుంది. అసలు మూసీ కథ ఏంటి? ఎందుకు మురికి కూపంగా మారింది? ప్రజలకు ఎదురవుతున్న కష్టాలేంటి? మూసీ వేదికగా జరుగుతున్న రాజకీయమేంటి? సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అసలు మూసీ నది ఎక్కడ పుట్టింది, ఎక్కడి వరకు ప్రవహిస్తుంది, మూసీ నది కాలుష్యానికి కారణాలేంటి, అదేవిధంగా మూసీ ఆక్రమణలకు గురి కావడానికి కారణాలేంటి, వీటన్నిటిపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. దేశంలో ఒక్కో నదికి ఒక్కో చరిత్ర ఉంది. పురాణాల నుంచి ఆ నదులకు గొప్ప ప్రాశస్త్యం ఉంది. అందులో ముఖ్యంగా మూసీ నదికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. వికారాబాద్ అడవుల్లో ఒక చిన్న ఏరుగా మొదలై కొండలు దాటి వాగులు దాటి అఖండ మూసీ నదిగా అవతరించింది. ఒకప్పుడు నగర ప్రజల దాహార్తిని తీర్చి ఇప్పుడు కాలకూట విషంగా మారింది. అనంతగిరి కొండల్లో మూచుకుంద నది ఎక్కడ పుట్టింది? దాని ప్రాశస్త్యం ఏంటి? ఔషధ మొక్కలతో నిండిపోయిన అనంతగిరి కొండల్లో పుట్టి గండిపేట వరకు ప్రవాహం ఎలా సాగుతోంది? అనంతగిరి కొండల నుంచి మా ప్రతినిధి విక్రమ్ మరిన్ని వివరాలు అందిస్తారు. అనేక ఔషధ మొక్కల సమాహారమే అనంతగిరి కొండల్లో ఉన్న అటవీ సంపదంతా. ఇక్కడ నుంచి పుట్టిన ముచుకుంద నది, మూసీ నది ఇక్కడ నుంచే ప్రారంభమై గండిపేట జలాశయానికి నీరు వచ్చి చేరుతుంది. ఇక్కడ నుంచి పడ్డ వర్షపు నీరంతా కూడా, వరద నీరంతా కూడా ఔషధ మొక్కల వేళ్ళను తాకుతూ మనం చూసుకోవచ్చు. ఔషధ మొక్కల వేళ్ళన్నింటినీ కూడా తాకుతూ నేరుగా గండిపేట జలాశయానికి నీరంతా కూడా చేరుతుంది. అందుకే హైదరాబాద్ వస్తే రంగు మారిపోయారని ఒక ప్రచారం కూడా ఉండేది. అందుకే ఔషధ మొక్కల ప్రాధాన్యత అంతగా ఉంటుంది. అయితే ఔషధ మొక్కల వేళ్ళను తాకుతూ ఈ నీరంతా కూడా గండిపేట జలాశయానికి రావడం, గండిపేట జలాశయం నుంచి హైదరాబాద్ ప్రజలకు మంచినీటి సరఫరా జరిగేది. అయితే మూసీ నది గత కొంతకాలంగా కూడా కాలుష్య కారకంగా మారిపోయింది, కాలుష్య భరితంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే హైదరాబాద్ నగరం చుట్టూ కూడా పారిశ్రామిక ప్రాంతం ఎక్కువగా ఉండడంతో మూసీ నది అంతా కూడా పూర్తిగా కాలుష్యంగా మారిపోయిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఇక్కడ వికారాబాద్ అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నది స్వచ్ఛమైన జలాల మధ్య ఔషధ మొక్కలను తాకుతూ ఆ నీరంతా కూడా గండిపేట జలాశయానికి చేరడం, హైదరాబాద్ ప్రజలకు తాగునీటి అందించడం కూడా ఒక ప్రాధాన్యత అని చెప్పుకోవచ్చు. మూసీ నది ఇక్కడ స్వచ్ఛంగా ప్రారంభమై పూర్తిగా హైదరాబాద్ శివారు ప్రాంతాలకు రాగానే పూర్తిగా గండిపేట జలాశయం దాటిన తర్వాత నుంచి పూర్తిగా కాలుష్యంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నది వికారాబాద్ పట్టణం, నవాబ్పేట, శంకర్పల్లి, మొయినాబాద్ మండలాల మీదుగా 44 కిలోమీటర్లు గలగలా పారుతూ గండిపేటకు వచ్చి చేరుతుంది. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలను తాకుతూ కృష్ణానదిలో కలుస్తుంది. మొత్తం 267 కిలోమీటర్ల పొడవున్న మూసీ లంగర్ హౌస్ వద్ద హైదరాబాద్ నగరంలోకి ప్రవేశిస్తుంది. పాత, కొత్త నగరాల మధ్య సుడులు తిరుగుతూ కార్వాన్, జియాగూడ, పురాణాపూల్, హైకోర్ట్, ఉస్మానియా ఆసుపత్రి, అంబర్పేట, ఉప్పల్ నుంచి 57 కిలోమీటర్ల మేర నగరంలో ప్రవహిస్తుంది. ఆ తర్వాత సూర్యాపేట జిల్లా వాడపల్లి వద్ద కృష్ణతో సంగమిస్తుంది. అసలు మూసీ నది ఎలా ఏర్పడింది? ఆలయ స్థల పురాణం ఏం చెబుతోంది? ఎంతో తపస్సు చేస్తే కానీ, ఎన్నో జన్మల తపస్సు చేస్తే కానీ, ఎంతో పుణ్యం ఉంటే కానీ నీ దర్శనం దొరకదు. అలాంటిది నీ దర్శనం దొరికినటువంటి ఈ దేహానికి నీ పాదసేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని నాకు కల్పించాలి. తదనంతరం నా పేరుతో ఏదైనా ప్రసిద్ధిగాంచాలని చెప్పేసి కోరుకున్నప్పుడు భగవంతుడు వారికి నది అయిపారు అని చెప్పేసి అనుగ్రహించారు. అది ఈ అనంతగిరి క్షేత్రంలోనే ప్రవహిస్తుంది. ఈనాడు ముచ్చుకుంద నది, ఆనాడైతే ఈనాడు మూసీ నదిగా ప్రసిద్ధి చెందినటువంటిగా చెప్పబడుతుందండి పురాణం. కొండలు, కోనలు, చెట్లు, పుట్టలు దాటుకొని గలగలా పారుతూ ముచ్చుకుంద నది గండిపేటకు వచ్చి చేరింది.
ఎన్నో లక్షల చెట్ల వేర్లను స్పృశిస్తూ దివ్యమైన ఔషధ గుణాలతో కలగలిపిన ముచుకుంద నది నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు గండిపేటకు తరలిొచ్చింది. అసలు గండిపేటకు వచ్చిన తర్వాత ముచుకుంద నది ఎలా మురికి కూపంగా మారుతోంది? వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నది గలగలా పారుతూ గండిపేటకు చేరుతుంది. దాదాపుగా 44 కిలోమీటర్లు వికారాబాద్, నవాబ్పేట్, శంకర్పల్లి, మొయినాబాద్ మండలాల మీదుగా గండిపేట చేరిన మూసీ నది ఇక్కడి వరకు స్వచ్ఛమైన జలాలతో గండిపేటకు చేరుతున్న పరిస్థితి. ఇక్కడ నుంచి గండిపేట నుంచి ఏ విధంగా కాలుష్యం అవుతుంది మూసీ నది అన్న గ్రౌండ్ రిపోర్ట్ను ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. గండిపేట నుంచి వచ్చే మూసా నది, హిమాయత్ సాగర్ నుంచి వచ్చే ఈసా నది లంగర్ హౌస్లోని బాపు ఘాట్ వద్ద కలిసి మూసీ నదిగా మారుతోంది. అక్కడి నుంచి మూసీ నది మురికి కూపంగా మారిపోతోంది. నగరం నది మధ్య నుంచి మురికి నీరు బయటకు వెళ్లేందుకు మూసీ నది ఒక్కటే మార్గం. అందుకే నగరంలో ఉత్పత్తి అయ్యే మురుగునీరంతా ఇందులోనే కలుస్తోంది. ఇళ్లలో నుంచి వచ్చే వ్యర్థ జలాలు, పరిశ్రమల నుంచి వచ్చే రసాయనిక కారకాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి 51 నాలాల ద్వారా మురికి నీరు మూసీలో కలుస్తోంది. దీంతో రోజురోజుకు మూసీలో కాలుష్యం పెరుగుతోంది తప్ప తగ్గటం లేదు. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తా చెదారం, జంతు కళేబరాలతో మూసీ పరివాహక ప్రాంతం దర్శనమిస్తోంది. పరిశ్రమల నిర్వాహకుల స్వార్థం కూడా మూసీ ఉసురు తీస్తోంది. పరిశ్రమల్లో నుంచి వెలువడే ప్రమాదకర రసాయన వ్యర్థాలను రాత్రికి రాత్రే గుట్టుగా నదిలోకి వదులుతున్నారు. దీంతో అటువైపు వెళ్లాలన్నా, ఆ చుట్టుపక్కల బతకాలన్నా ముక్కు మూసుకొని ఉండాల్సిన దుస్థితి ప్రజలకు తలెత్తింది. మూసీ నది మురికి కూపంగా ఎలా మారుతోంది? ఎందుకు మారుతోంది? మరిన్ని వివరాలు లంగర్ హౌస్ నుంచి మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. ప్రస్తుతం మనం ఈసీ, మూసీ రెండు నదులు కలిసే ప్రాంతంలో ఉన్నాము. లంగర్ హౌస్ బాపుఘాట్ ప్రాంతంలో ఈ గండిపేట నుంచి వచ్చే మూసీ నది, హిమాయత్ సాగర్ నుంచి వచ్చే ఈసా నది, ఈ రెండు నదులు కూడా కలిసే ప్రాంతమే ఈ లంగర్ హౌస్ బాపుఘాట్ ప్రాంతంలో రెండు నదులు కూడా కలుస్తాయి. ఇక్కడి నుంచి నగరంలోకి ప్రవేశిస్తుంది మూసీ నది. దాదాపుగా 55 కిలోమీటర్ల మేర నగరంలో మూసీ నది ప్రవహిస్తుంది. నగరంలో సుడులు తిరుగుతూ ప్రవహించే మూసీ నది పూర్తిగా కాలుష్యమయంగా మారిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా మనం ఇక్కడ నుంచి చూసుకుంటే మూసీ జలాలన్నీ కూడా పూర్తిగా కాలుష్యమయంగా మారినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మురికి నీరంతా కూడా ఇక్కడ నుంచి వచ్చే వివిధ నాళాలంతా కూడా వచ్చే మురుగునీరంతా కూడా మూసీలో కలుస్తుండడంతో మూసీ మురికిమయంగా మారింది, మురికి కూపంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఆక్రమణలు, మరోవైపు కాలుష్యం మూసీని పట్టి పీడిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మూసీకి మనం చూసుకోవచ్చు చెత్త వ్యర్థాలన్నింటినీ కూడా తీసుకొచ్చి మూసీ పరివాహ ప్రాంతాల్లో వేసి మూసీని మూసివేస్తున్న పరిస్థితులు కూడా మనం స్పష్టంగా చూడవచ్చు. లంగర్ హౌస్ బాపుఘాట్ ప్రాంతంలోనే ఓవైపు చూసుకోవచ్చు రోడ్డు పక్కనే భవన నిర్మాణ వ్యర్థాలన్నీ తీసుకొచ్చి మూసీ పక్కన వేసి మూసీని మూసివేస్తున్న ఘటనలు కూడా మనం స్పష్టంగా చూస్తున్నాము. దాదాపుగా నగరం అంతా కూడా ఇదే రకమైన పరిస్థితి. మూసీ నది పూర్తిగా కుంచుకుపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మూసీని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణవేత్తలంతా కూడా గగ్గోలు పెడుతున్నారు. న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేశాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదనలు రూపొందించాయి, అధ్యయనాలు చేశాయి. ఈ నేపథ్యంలో కొత్త ఆశలైతే రేకెత్తిస్తున్నారు. ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకోవచ్చు మూసీ నది రూపురేఖలు మారుతాయని చెప్పి నగర ప్రజలైతే ఆశిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. చరిత్రలో అద్భుతమైన నాగరికతలు, నగరాలు నదీ తీరాల్లోనే పుట్టుకొచ్చాయి. నాటి సింధు నాగరికత నుంచి నేటి ఆధునిక నాగరికత వరకు ఎన్నో నగరాలు ఇందుకు నిదర్శనంగా కళ్ల ముందు కనిపిస్తున్నాయి. అంతటి గొప్ప నగరాల మధ్య భాగ్యనగరానికి చోటు దక్కింది. నగరం మధ్యలో నుంచి నది ప్రవహించే సిటీలో ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా చాలా తక్కువ ఉన్నాయి. అందులో ఒకటి హైదరాబాద్ నగరం. మూసీ నది ఒకప్పుడు హైదరాబాద్ ప్రజల జీవన నాడి.
ప్రజల దాహార్తిని తీర్చడంతో పాటు వేల ఎకరాల్లో పంటలు కూడా సాగయ్యేవి. కానీ కొన్ని దశాబ్దాల్లోనే మూసి తన ప్రభను కోల్పోయింది. నగరం విస్తరిస్తున్న కొద్దీ, పరిశ్రమలు వెలుస్తున్న కొద్దీ మూసి నీరు రంగు మారిపోయింది. నేతలను అన్నట్లు నిజంగానే మూసీ నది నల్లగొండకు శాపంగా మారిందా? ఒకప్పుడు సాగునీటితో తాగునీటికి ఉపయోగపడిన నది పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? అక్కడ పంటలు సమృద్ధిగా పండుతున్నాయా? నల్గొండ ప్రజల కడుపులో మూసీ విషాన్ని నింపుతోందని అధికార పార్టీ నేతల వ్యాఖ్యలు నిజమేనా? మూసీ నీటినే అక్కడి ప్రజలు తాగుతున్నారా? మూసీ మురికి కూపంగా మారటానికి కారణం కాంగ్రెస్సే అని ప్రతిపక్షం చేస్తున్న వాదనలో నిజమెంత? అసలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూసీ పరిస్థితి ఎలా ఉంది? సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. 2 రోజులుగా యమునా నది కలుషితం గురించి వార్తల మీద వార్తలు వస్తున్నాయి. కానీ అంతకంటే ముందే తెలంగాణ రాజకీయాలు మూసీ మురికి చుట్టే తిరుగుతున్నాయి. మూసీ కాలుష్యానికి మీరంటే మీరే కారణమంటూ అధికార ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మూసీ కలుషితం కారణంగా నల్గొండ ప్రజల కడుపు విషంతో నిండుతోందని, ఇంకెంతకాలం అక్కడి ప్రజలు ప్రాణాలు కోల్పోవాలని సీఎం రేవంత్ వ్యాఖ్యానించడంతో రాజకీయ అలజడి మొదలైంది. ఇక మండలి చైర్మన్ గుత్తా కూడా ఇదే రకంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ జగదీష్ రెడ్డి కూడా గట్టిగానే ఇచ్చారు. నేతల విమర్శలు ప్రతి విమర్శలు అలా ఉంచితే ఇంతకీ ఉమ్మడి జిల్లాలోకి మూసీ రసాయనాలను తీసుకెళ్తోందా? నిజంగానే అక్కడి నీళ్లు కలుషితంగానే ఉన్నాయా? జిల్లాలో మూసీ ఎక్కడ ప్రారంభమవుతోంది? అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాసం అశోక్ రెడ్డి అందిస్తారు. ఇన్నాళ్ళు హైదరాబాద్కే పరిమితమైనటువంటి మూసీ రాజకీయాలు ఉమ్మడి నల్గొండ జిల్లాను తాకిన ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ ప్రజలు ఇంకెన్నాళ్ళు విషం నీళ్లు తాగాలి అని చెప్పేసి కూడా ప్రెస్ మీట్లో ప్రశ్నించినటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా ఉమ్మడి నల్గొండ జిల్లాను అయితే ఆ రాజకీయాలు తాకినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు జిల్లాకు సంబంధించినటువంటి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా మూసీ ప్రక్షాళన ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మూసీ ప్రక్షాళన అడ్డుకుంటున్నటువంటి రాజకీయ పార్టీలని తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి మూసీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎంటర్ అయ్యేటువంటి ప్రాంతంలో మనం చూసుకోవచ్చు నీళ్లు ఎంత మురికి కూపంగా మారినాయి అని చెప్పేసి కూడా ఒకసారి విజువల్స్లో చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు జీవనదిగా శుద్ధమైనటువంటి నీళ్లతోటి ప్రవహించేటువంటి మూసీ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కెమికల్ కంపెనీలకు సంబంధించినటువంటి కెమికల్స్ పూర్తిగా ఇందులోనే కలవడంతో ప్రస్తుతం అయితే మురికి కూపంగా మారినటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఇక్కడ నిలబడి కనీసం ఒక 5 నిమిషాలు గాలి పీల్చుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. అయితే ఈ నేపథ్యంలోనే దశాబ్దాలుగా ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలైతే ఈ మురికినే భరిస్తూ దానిలోనే జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పంటలు కూడా అదే మురికి నీటితోటి ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు, అటు నల్గొండ సూర్యాపేట మూసీ పరివాహక ప్రాంతాల్లో దీని మీద ఆధారపడి వరితో పాటు మిగిలినటువంటి ఆకుకూరలు నిమ్మ బత్తాయి సాగు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ మురికి నీళ్ళ ద్వారా పండినటువంటి పంటల్లో కూడా విష రసాయనాలు కూడా అవశేషాలు కూడా తేలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే క్రోమియంతో పాటు సీసం, మాంగనీస్, జింకు, ఇనుము, లెడ్, లిథియంతో పాటు మిగిలినటువంటి ఏదైతే కలుషితాలు కూడా ఇలా అవశేషాలు కూడా బయటపడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో రైతాంగం ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, అసలు మూసీ ప్రవేశిస్తున్నటువంటి బీబీ నగర్, పోచంపల్లి, భువనగిరి, వలిగొండతో పాటు అటు శాలిగౌరారం, నగరేకల్లు, సూర్యాపేట, మాడుగులపల్లి, వేములపల్లి, మిర్యాలగూడ మండలాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా సాక్షి టీవీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు కలుషిత మలినాలు, రసాయనాలను మోసుకొచ్చిన మూసీ నీటితో తప్పక పంటలు పండిస్తున్నామని రైతులు అంటున్నారు. దిగుబడి కూడా సరిగా రావటం లేదని వాపోతున్నారు. పెట్టుబడి కూడా ఎక్కువగా పెట్టి నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమికల్ వాటర్ తోటి పండించినటువంటి పంటలు కూడా సరైనటువంటి దిగుబడి రావట్లేదని చెప్పేసి కూడా రైతులు ఎప్పటి నుంచో అంటున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విషయం రాజకీయ పార్టీలకు సంబంధించి అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు వ్యక్తపరుస్తున్నారు. మరోవైపు ఇక్కడ అసలు వాస్తవంగా పరిస్థితి ఏ విధంగా ఉందనేది తెలుసుకునేందుకు సాక్షి వచ్చినటువంటి నేపథ్యంలో ఒకసారి మాట్లాడదాం. వాస్తవంగా ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పేదైనా అంటే అనుకున్న స్థాయిలో దిగుబడి వస్తుందా? వస్తలేదు. అంటే ఎట్లా కంకులు మంచిగా వస్తున్నాయా? వరి కంకులు లేదు, కంకులు వస్తున్నాయి కానీ పాలు తాగడం లేదు. గొలుసు ఇంత పొడి పెడుతుంది, అంత తాలే. అంటే మీరు మొత్తం పూర్తిగా బోర్లునే మూసి నీళ్ళతో పండిస్తారు? ముసినీళ్ళే, మొత్తం ముసినీళ్ళే. ముసినీళ్ళతోనే మొత్తం ప్రాంతం ఈ ప్రాంతం అంతా ముసినీళ్ళతోనే.
ఒకప్పుడు ఉండే బోర్లు ఉండే కానీ బోర్లు అన్ని పోయినాయి ముసి నీళ్ళతోనే. అంతా ముసిలీళ్ళు మొత్తం కాలువలో పడుతున్నాయి, కంపెనీలు అవి పడుతున్నాయి, రైస్ మిల్లులు అవి పడుతున్నాయి. మేము ఏం చేయాలి? మొత్తం ఎకరాలు 40,000 పెట్టుబడి పెట్టినా కానీ 20 క్వింటాల వడ్లు కూడా వెళ్తలేవు మాకు. మరి అంత చేని చిక్కు పడేటప్పుడు అంత మొత్తం మా బూడిద కాలాలు అయిపోతున్నాయి, పాలు తాగుతలేవు. మరి మేము పెట్టుబడి పెట్టి ఏం చేయాలి రైతులము? ఈ ముసిలీలకు మూసి అప్పుడు శుభ్రంగా ఉండే మంచి నీళ్ళు తాగేది. అప్పుడు మేము అవే ఆ నీళ్ళతోనే తాగేది, అవే పంట పండించేది. అప్పుడు ఈ నీళ్ళే తాగేది, కానీ ఇప్పుడు తాగేటట్టు ఉందా మరి పరిస్థితి? ఎక్కడెక్కడ ఇప్పుడు ఎక్కడిది మంచి బాగా బోర్ నీళ్ళు కూడా తాగటం లేదు, ఫిల్టర్ నీళ్ళు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మూసి పరివాహక ప్రాంతాల్లో రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పి చెప్తున్నారు. ఒకవైపు దిగుబడి రావట్లేదు, పెట్టిన పెట్టుబడి వెళ్ళట్లేదని చెప్పి చెప్తున్నారు. గతంలో మూసి ఒక 2-3 దశాబ్దాల క్రితం మాత్రం నీళ్లు స్వచ్ఛంగా ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు రాను మురికి కూపంగా మారిపోయాయని చెప్పేసి కూడా రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గొంతు తడారిపోతున్నా, పక్కనే మూసీ కాలువలు పారుతున్నా చుక్క నీరు కూడా తాగటానికి పనికిరాదని స్థానికులు అంటున్నారు. ఆ నీటిని తాగితే పరలోకాలకు పోవాల్సిందేనని మూసీ పరివాహక ప్రజలు చెబుతున్నారు. తప్పని పరిస్థితుల్లో ప్యూరిఫైడ్ చేసిన నీటిని కొనుగోలు చేసి తాగుతున్నామని మూసీ నది చుట్టూ జీవించే ప్రజలు తెలిపారు. కూరగాయలతో పాటు పండించిన పంటను కూడా తాము తినే ధైర్యం చెయ్యమని అక్కడి ప్రజలు అంటున్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పిల్లాయిపల్లి వద్ద ప్రారంభమైన మూసీ నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. దాదాపు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత మూసీ మురికి వదిలి స్వచ్ఛంగా మారుతుందా, లేక అదే రసాయనాలను తీసుకెళ్లి కృష్ణలో కలుపుతోందా అనే ప్రశ్నకు సమాధానం మాత్రం భయంకరంగానే ఉంటుందట. అసలు కృష్ణా నదిలో మూసీ కలిసే చోట పరిస్థితి ఎలా ఉందనేది మా ప్రతినిధి పాచం అశోక్ రెడ్డి అందిస్తారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి విష రసాయనాల్ని మోసుకొచ్చేటువంటి మూసీ నది ప్రస్తుతం కృష్ణా నదిలో కలిసేటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ రసాయన పరిశ్రమల కారణంగా అక్కడ ఉన్నటువంటి ఆ విష రసాయనాలు ఏవైతున్నాయో ఆ విష రసాయనాలన్నింటినీ కూడా కడుపులో పెట్టుకొని మూసీ నదిలో ఇక్కడికి నల్గొండ జిల్లాకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఒక బెల్ట్ అంతా కూడా పూర్తిగా కలుషితం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు నీటి కాలుష్యంతో పాటు వాతావరణ కాలుష్యం కావచ్చు, ఇటు భూసారం కూడా తగ్గిపోయినటువంటి నేపథ్యంలోనే పంటల దిగుబడి కూడా పూర్తిగా ఏదైతే తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ నీటిలో ఏదైతే రసాయనాలు కలిసినటువంటి నీరు ఏదైతే ఉందో ఇందులో పెరిగిపోయినటువంటి మత్స్య సంపదను కూడా ప్రజలు తినడానికి కూడా భయాందోళనకు గురి కావాల్సినటువంటి పరిస్థితి. ఈ స్థాయిలో రసాయనాలని ఒక జిల్లా, ఒక బెల్ట్ మొత్తం సగం జిల్లాని కూడా ఆక్రమించినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం చేపట్టినటువంటి సుందరీకరణ కార్యక్రమం ఉందో ఆ సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా మొత్తం మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మురికిని అంతా తొలగించి విష రసాయనాలను అన్నింటినీ కూడా తొలగించి స్వచ్ఛమైనటువంటి నీటిని నల్గొండ జిల్లాకు అందించాలని చెప్పేసి కూడా ప్రజలు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో నిజాం కాలంలో కావచ్చు, ఆ తర్వాత 1960వ సంవత్సరం 70వ సంవత్సరం వరకు కూడా స్వచ్ఛమైనటువంటి నీరు ప్రవహించేటువంటి మూసీలో ప్రస్తుతం రసాయన పరిశ్రమల కారణంగా పూర్తిగా ఏదైతే క్యాన్సర్ కారకాలతో పాటు మిగిలినటువంటి గుండె జబ్బులు కావచ్చు, ఎముకల రక్తహీనత కావచ్చు, ఎముకల పట్టుతో తగ్గేటువంటి కారణమయ్యేటువంటి రసాయనాలు ఏవైతుంటాయో ఆ రసాయనాలు అన్నింటి కూడా నీళ్ళలో కలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నల్గొండ ఎగువ ప్రాంతంలో అంటే భువనగిరితో పాటు నగరేకలు, ఇటు సూర్యాపేట నియోజకవర్గం కావచ్చు, నల్గొండ నియోజకవర్గం, మిర్యాలగూడ నియోజకవర్గం పూర్తిగా కలుషితం అయిపోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో సఫలీకృతం కావాలని చెప్పేసి కూడా ప్రజలైతే ఆకాంక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఇది రాజకీయాల కోసం మూసిని వాడుకుంటే మాత్రం ఖచ్చితంగా క్షమించరాని నేరం అవుతుందని చెప్పేసి కూడా ప్రజలైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందా, కేవలం రాజకీయాల కోసం ప్రతిపక్షాలను విమర్శించడం కోసమే మూసిని ఉపయోగించుకుంటుందా అనేది కూడా రాబోయే రోజుల్లో తేలినటువంటి పరిస్థితి ఉంది. నేను శ్రీనివాసరావు, పాశం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, వాడపల్లి. మూసీ ప్రక్షాళన వట్టిమాటేనా? సబర్మతి నది తరహా అభివృద్ధి కాగితాలకే పరిమితమా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. పర్యావరణవేత్తలు అర్జీలు, ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు, ప్రభుత్వ సమీక్షలు నిత్యకృత్యంగా మారుతూనే ఉన్నాయి. మూసీ ప్రక్షాళనపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలిస్తుందా? అనంతగిరి కొండల్లో
అనంత పద్మనాభ స్వామి పాదాల చెంత పుట్టిందే ముచుకుందా నది. ముచుకుందా నది జన్మస్థలం వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము. ముచుకుందా నది ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఆలయం కోనేరు నుంచి కూడా ప్రారంభమవుతుంది మూసీ నది. దీనికి సంబంధించి ఒక బోర్డును కూడా అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. మూసీ నది ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి ప్రారంభమై నేరుగా హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి జంట నగరాల మధ్య నుంచి కూడా మూసీ నది ప్రవహిస్తూ కృష్ణా నదిలో చేరుకుంటుంది. కృష్ణా నది ఉపనదిగా మూసీ నది ప్రసిద్ధిగాంచింది. మనం చూసుకోవచ్చు మూసీ నది ప్రస్తుతం మురికి కంపుగా మారింది. మూసీ నదిని ప్రక్షాళన చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టును తీసుకుంటుంది. మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన వైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నదాన్ని ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మూసీ నదికి సంబంధించి చూసుకుంటే ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది, ఏ మార్గాల్లో ప్రవహిస్తుంది, ఎందుకు ఆక్రమణలకు గురైంది అన్న వివరాలతో పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. అయితే మూసీ ప్రాజెక్టు మొదలైందో లేదో అప్పుడే రాజకీయ రంగు పులుముకుంది. మూసీ ప్రాజెక్టులో దోపిడీ జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో లూటిఫికేషన్ జరుగుతోందని ఆరోపణలు చేస్తున్నాయి. ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారంపై సీఎం రేవంత్ రెడ్డి సైతం ధీటుగా బదులిచ్చారు. ఇంకా డీపీఆర్ఏ సిద్ధం కాలేదని, అప్పుడే 1,50,000 కోట్ల నిధులు దోపిడీ అంటూ విమర్శలు చేయటంపై మండిపడ్డారు. ప్రభుత్వాలు ఎన్ని నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నా ముందుగా మురుగు నీటికి ప్రత్యామ్నాయ మార్గం చూపిన తర్వాతే మూసీని ప్రక్షాళన చేయాలని ప్రజలు, మేధావులు సూచిస్తున్నారు. ఒక్క రోజులోనో రాత్రికి రాత్రే మూసీ అందంగా మారిపోవాలంటే జరిగే పని కాదని చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలు కావాలంటే ప్రజల్లో కూడా మార్పు రావాలని, వారికి అవగాహన కల్పించాలని కోరుతున్నారు. అప్పుడే మూసీలో కొంతైనా మార్పు వస్తుందని ఆశిస్తున్నారు. లేకపోతే మూసీ ఎన్నేళ్లైనా అలాగే ఉండిపోతుందని చెబుతున్నారు. రాజకీయ నేతల మాటలు ఎలా ఉన్నా మూసీ నిజంగా ప్రక్షాళన జరుగుతుందా అనేది అందరిలో అనుమానం నెలకొనే ఉంది.